హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య కాలంలో అందరూ ఫేస్ చేస్తుంది హెయిర్ ఫాలింగ్ కదా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఫాలింగ్ అనేది చాలా ఉంది కదా. మనం ఇంట్లో ఉండే సింపుల్గా ఉండే వాటితోనే మనం ఈజీగా ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను కొంతకాలం కింద పెట్టుకున్నాను. ఇది హెయిర్ ఫాలింగ్ ఆపుతుంది, అలాగే హెయిర్ మంచి హెల్త్ కండిషన్ మీద ఉంచుతుంది, సిల్కీగా షైనీగా అవుతుందండి. గ్రోత్ కూడా పెడుతుంటే రాను కొన్ని నెలలు పోతే హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి పట్టి ఇలా రసం తీసుకోవాలండి. ఇది నేను చూపించిన ఈ క్వాంటిటీది మీడియం హెయిర్ అండి, మరీ షార్ట్ కాదు, అలానే లాంగ్ హెయిర్ కాదు, మీడియం హెయిర్. నాకు ఈ 2 పెద్ద సైజు ఉల్లిపాయలకి 1/2 కప్పు ఉల్లి రసం వచ్చింది. ఆ ఉల్లి రసము టీ ఫిల్టర్తోని మనం ఉడకట్టుకున్న తర్వాత అందులో 1 టీ స్పూను మెంతు పొడి, అలాగే 1 టీ స్పూను క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ రెగ్యులర్ పారాషూట్ కొబ్బరి నూనె కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే విటమిన్ ఈ, మెడికల్ షాప్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి కదండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయాలి. 1/2 అవర్ తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. ఈ మాస్క్ అనేది మరీ థిక్గా కాదు, కొంచెం లిటిల్ పించ్ థిక్ అవుతుంది. ఆ తర్వాత మనము హెయిర్కి స్కాల్ప్ నుంచి హెయిర్ లాస్ట్ వరకు పూర్తిగా మంచిగా అప్లై చేసుకోవాలి. నీట్గా అప్లై చేసుకొని కొంచెం మసాజ్ లాగా చేసుకుంటే చాలండి. మినిమం 1 అవర్ ఉంచుకోవచ్చు, మ్యాక్సిమం 2 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు అండి. చాలా హెల్తీగా అవుతుంది హెయిర్ మాత్రం. ముఖ్యంగా హెయిర్ ఫాలింగ్ అనేది ఆపుతుంది, అలాగే హెయిర్ షైనీగా సిల్కీగా అవుతుంది. ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.